సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. 8 రోజులవుతున్నా ఇప్పటికీ కార్మికుల జాడ లభించడం లేదు. రాహుల్, రవి, వెంకటేష్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేష్, జస్టిన్, శివాజీల ఆచూకీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐలా సెంటర్ వద్ద తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పడిగాపులుగాస్తున్నారు. చివరి చూపైనా దక్కుతుందేమోనని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 8 మంది ఆచూకీ కోసం సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలను రెస్క్యూ టీం సేకరిస్తోంది. డిఎన్ఏ రిపోర్ట్ల కోసం 70కి పైగా శాంపిల్స్ అధికారులు సేకరించారు. కార్మికుల ఆచూకీ గుర్తించడంలో డిఎన్ఏ రిపోర్ట్లు కీలకం కానున్నాయి. సిగాచి పరిశ్రమ శిథిలాలు డంప్ చేసిన ప్రాంతంలో మరోసారి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సుమా, సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ప్రమాదం జరిగి 8 రోజులు అవుతుంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. దీంతోనే కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుల కుటుంబ ఆచూకీ లభించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఐలా పరిశ్రమ దగ్గర కూర్చొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్, రవి, వెంకటేష్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేష్, జస్టిన్, శివాజీ వీళ్ళందరూ కూడా ఆచూకీ ఇప్పటివరకైతే లభించలేదు. ఇలా ఐలా సెంటర్ వద్ద మతం వాళ్ళు రేంబవళ్ళు అక్కడ పడిగాపులు గాయాల్సిన పరిస్థితి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కొద్దిసేపటి క్రితమే ఆ డంప్ యార్డ్ కి చేరుకొని అక్కడ నుండి శిథిలాలను పరిశీలిస్తున్నటువంటి బృందాలకు ఏతుందో ఎంతవరకు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే 70కి పైగా శాంపిల్స్ మాత్రం కలెక్ట్ చేసి వాటిని పంపించడం జరిగింది. రేపు ఇదే నేపథ్యంలో రేపు పాషమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం మాత్రం రేపు రానుంది. వీరు ఘటనా స్థలాన్ని పరిశీలించేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే నివేదిక ఇవ్వనున్నారు. పేలుడు గల కారణాలు ఏంటి, పేలుడు జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎలా జరిగింది అనేది కూడా కూలకుషంగా వీరు రేపు పరిశీలన చేరున్నారు. ఎస్డిఎంఏతో పాటు ఎన్డీఎంఏ కూడా సంయుక్తంగా ఈ యొక్క పరిశీలన అయితే చేయనుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఎక్స్పర్ట్ హైరోల్ కమిటీతో పాటు రేపు రానుంటి ఎన్డీఎంఏ బృందం కూడా ఈ యొక్క పరిశీలన చేయనున్నారు. మొత్తం మీద అయితే 8 మంది ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఇటు ఆసుపత్రి దగ్గర అటు ఐలా పరిశ్రమ దగ్గర మాత్రం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళ ఆచూకీ కోసం మాత్రం రెయిన్బోలు అయితే కష్టపడతారని చెప్పుకోవచ్చు. సుమా, పివిరా, అంటే డిఎన్ఏ రిపోర్ట్ల కోసం ఇప్పటికే 70కి పైగా శాంపిల్స్ ని సేకరించినట్లు తెలుస్తుంది. వాటికి సంబంధించిన డిఎన్ఏ పరీక్ష పూర్తయిందా? ఏం చెప్తున్నారు? ఇంకా రాలేదు. శాంపిల్స్ పంపించారు కానీ ఇంకా వాటి రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే మాత్రం కొంత అవకాశం ఉంటుంది, ఎవరెవరు ఎక్కడ అయిందనైతే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆనవాళ్లను నిన్న మిషనరీ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సిగాచి కంపెనీలో కొంత మిషనరీ పక్కన ఉండే మిషనరీని క్లీన్ చేసే క్రమంలో అవశేషాలు కొన్ని మానవ శరీర భాగాలు మాత్రం గుర్తించారు. వాటిని అదేవిధంగా ఈ శిథిలాలు మొత్తం తొలగించేసి దగ్గరలో ఉన్న డంప్ ఒక గ్రౌండ్ లో డంప్ చేశారన్నట్టు అక్కడ కూడా పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ కూడా జరిగిన ఆనవాళ్ళు, బోన్స్ కావచ్చు, ఇతర అవయవాలు కావచ్చు, వాటన్నింటి కూడా డిఎన్ఏ పరీక్ష పంపారు. అవి ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సుమా, థ్యాంక్ యూ పివిరా.